మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సంవత్సరం దాదాపు ఒక 200 ఎకరాల వరి పైరు ఎండిపోయింది. ఏరియాకు మాత్రం ఇంతవరకు గెలిచిన కాంచెని మా గ్రామానికి వచ్చిన స్థాయి లేదు. మా ఊరిని పట్టించుకునే నాదుడే లేదు. ఒక్కసారి క్షేత్రస్థాయి పరిశీలన చేశాము. మొత్తం కూడా శ్రీనివాసపురం గ్రామంలో మొత్తం పంటలు ఎండినటువంటి పరిస్థితి. రైతులతో మాట్లాడించాం. చాలా ఆవేదనతో ఉన్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ ఓ చెట్టు దగ్గర అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తం కూడా అంటే ఇంతవరకు ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే తాగడానికి నీళ్లు లేవు, పంటలు పండించుకుంటే వాటికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో మా శ్రీనివాసపురం గ్రామం కొట్టు మిట్టాడుతుందని చెప్పి చాలా ఆవేదన చెందుతున్నారు. చూస్తున్నాం మనం, ఒక రైతు మొత్తం కూడా ఎండినటువంటి పంటను మొత్తం కూడా కోసేసుకొని తీసుకొచ్చి మేతకేద్దామని చెప్పి పశువుల కాడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా చెట్ల కింద ఒక తాత ఇప్పటికి 4 బోర్లు వేసినట్ట, ఇంతవరకు బోర్ పడినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా బోర్లేసి చాలా నష్టపోయినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఒకవైపు బోర్లేసి నీళ్లు లేనటువంటి పరిస్థితి, మరొక వైపు ఈ పంటలు పండినటువంటి పరిస్థితి, పొట్టకొచ్చినటువంటి వరిచేను మొత్తం కూడా నాశనమైనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో మేము ఏం చేసుకుంటాం, చావే శరణ్యం అంటూ ఈ చెట్టు కిందే కూర్చొని ముచ్చట పెట్టుకున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడిద్దాం. మాజీ సర్పంచ్ శోభన్ గారు మనతో ఉన్నారు. చెప్పండి అన్న, మీ గ్రామానికి ఈ సమస్య ఎట్లా వచ్చింది, అసలు ఏంది పరిస్థితి? మా గ్రామానికి గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది. వర్షాలు సక్రమంగా పడలేదు. అదే విధంగా కాలువల ద్వారా కూడా దేవాదుల ద్వారా మా గ్రామంలోనికి నీళ్లు వచ్చేది గతంలో. ఆ నీళ్లు రాలేదు. కాబట్టి ఈ సంవత్సరం దాదాపు ఒక 200 ఎకరాల వరి పైరు ఎండిపోయింది. అదే విధంగా గ్రామంలో తాగడానికి కూడా నీళ్ల కరువు ఎక్కువగా ఉంది. గ్రామంలో ఉన్న బోర్లు ఎత్తిపోయినాయి. గ్రామంలోని రైతులు దాదాపు ఈ 2 నెలల కాలంలో 150 బోర్లు వేసిరు. ఒక్కొక్క రైతు 2, 3, 4, 6 కూడా వేసిన రైతులు ఉన్నారు. నీళ్లు పడతాయేమో, వేసిన వరి పంటను కాపాడుకుందామని బోర్లు వేసిర్రు. బోర్లు వేసి అప్పుల పాలయ్యారు. కొంతమందికి పశువులను తాపుకోవడానికి కూడా నీళ్లు లేకుండా ఉంది. దాదాపుగా ఏ ఇంటిని చూసినా గానీ 1, 2 బోర్లు వేసి ఉన్నారు. ప్రతి ఒక్కరిది వరి పంట ఎండిపోయింది. మా గ్రామానికి నీళ్లు రావాలంటే మల్లన్న సాగర్ నుండి 13, 14 ఫేజ్ ద్వారా కాలువలు తీసుకొచ్చినట్లయితే అవి రాజపేట మండలం బొందుగుల, నెమిలే, రాగపురం నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి 2 చెరువులు నిండుతాయి. మరి ఏం చేయాలి? ఎంత ఎండిపోయింది పంట? అంత ఏం లేదా? ఎన్ని బోర్లు వేసినావు? 4. నీళ్ళు రాలేదా బోర్లలో? రాలే. వచ్చే గడ్డ కోసేస్తున్నాం. గడ్డికి వస్తారు వరిని. పశువులకు మేతేస్తారా? కోసేపది ఇంకేం చెప్తారు మరి. నేను ఒక బోర్ వేసిన 600 ఫీట్లు వేసిన 74,000 అయినాయి. అటపోయినాయి. అప్పుడే ఎక్కువకున్నా. అంటే ఎందుకు ఈ గ్రామానికి నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఏం పరిస్థితి? ఎందుకు అంటే ఇప్పుడు చాలా కరువు ఇబ్బంది బాగా అయింది ఇక్కడ. ఇవి కొలెన్పేక, శ్రీనివాసపురం, పటేల్గూడెం, గొల్లగూడెం, ఈ 3 అంత కరువు ఎక్కడ లేదు. ఈయనే ఉంది. ఇప్పుడు వాగుకు అటు ఎత్తుండు అటు పోతున్నాయి. ఇక్కడ మాకు నడిగడ్డగా నీళ్ళు లేవు. కొద్దిగా రాగపురం కూడా లేవు. మరి కోరుకుంటలేరా మీరు అధికారులను? ఇక అధికారులను కోరుకుంటున్నాం. కోరుకుంటే మాత్రం వాళ్ళు ఏది స్పందిస్తలేరు. ఈ ఊళ్ళు ఎంత ఎండిపోయిందంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 150 ఎకరాలు ఎండిపోయింది. అందరు రైతులంతా అందరు ఎండిపోయినాయి మాక్సిమం. వేసిన ఒకటి 500 వేసిన, ఒకటి 200 వేసిన, 2 ఫెయిల్ అయినాయి. నేను ఒక 5-6 ఎకరాల దాకా నాటు పెట్టినా. కనీసం ఒక 1/2 ఎకరం కూడా పాలనికి స్తోమత లేకుండా అయింది. కనీసం 5 ఎకరాలు పోయింది మొత్తం. ఇది కాంగ్రెస్ ఇచ్చిన కరువు, చాలా ఇబ్బంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు దేవాదుల నుంచి కాలువలు తవ్వి వాటర్ అందియాలని కోరుతున్నాం. బీర్లా వెళ్ళాను వాళ్ళ అక్కడి ఉన్న ప్రాంతానికి పట్టించుకుంటుండు, కానీ మా ఏరియాకు మాత్రం ఇంతవరకు గెలిచిన కాంచెని మా గ్రామానికి వచ్చిన స్థాయి లేదు. మా ఊరిని పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే అట్లా
ఇక వాళ్ళకు కార్యకర్తలు మరి వాళ్ళ పట్టించుకుంటలేరా వాళ్ళ మరి ఏం తెలియదు. మరి నీ ఊళ్ళో నీళ్లు కూడా లేవుగా మహిళలు వాటర్ సో మొత్తం అయిపోయింది. మరి ఇట్లా ఉంటే ఎట్లా పరిస్థితి? ఇక రేపు ఇక బయటికి వెళ్ళాల్సింది ఏముంది. ఎంతమంది తప్పదు. ఇంచుమించు 800 మంది ఉంటారు. అందరూ ఆగమే. నిన్న మొన్న మొత్తం ఒక్కొక్కరికి ఒక రోజుకు కొట్టుకుంటారు బిందెలతో. ఏం చేయాలి, ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది. 3 ఎకరాలు వేసిన, బోర్ వేసినాం, 2 వేసిన, 2 పోయినాయి. ఫసలనే మేపుతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇది ఒక 10 ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కాలమే అవుతలేదు. కానీ ఒక్కసారి మన కరోనాలో అయింది 1 సంవత్సరం. ఇక అక్కడి కాలమే లేదు. ఇక అడిగంటే పోతున్నాయి. మరి ఇంత పంట ఎండిపోయింది, ఎవరిని అడుగుతలేరా మీరు? ఎవరిని అడిగినా ఎవరు లేరు. దానికి దాదునే లేవు. ఊళ్ళో కూడా లేవు నీళ్ళు తాగుతుంది లేవు, దొరుకుతలేవు నీళ్ళు. ఒక పొంట పెడితే మళ్ళీ ఒక పొంటకు నమ్మకం లేదు నీళ్ళు. మరి ఇట్లా ఉంటే ఎట్లా పరిస్థితి? ఏమంటే మనం ఏం చేస్తాం, మేము సామాన్య జనం మేమేం చేస్తాం. ఎమ్మెల్యే గారు ఏం కోరుకోలేదా? ఎమ్మెల్యే గారు వచ్చాడంటే వచ్చాడు పోతాడు, ఆయన మనకేం పని. కానీ ఎవరి పని వాళ్ళే ఉంటారు. మనం చెప్తే ఈయన లేదు కదా. సారు చేనంతా పాడైపోయింది. 4 ఎకరాలు పెడితే పాడైపోయి కాలం మీద సారు. ఎంత పోయింది పొలం? ఎంత పోయింది వాడికి సారా పెరకమా సారా 4 ఎకరాలు పోయిందా? మొత్తం ఎంత పెట్టిన పెట్టుబడి? 90 దాకా పెట్టాం. దున్నికానికి మందులకు అంత అన్ని పెట్టి. నీళ్ళు రాలేదా? అయ్యా నీళ్ళు రాలే? నీళ్ళు రాలే. నీళ్ళు రాకనే మొత్తం ఎండిపోయింది. నీదేనా? ఇదంతా ఇదంతా మొత్తం పోయింది. మొత్తం ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వాన్ని? అయ్యా ఏం కోరుకుంటున్నావు? ఇక మీ కాలు మొక్కితే ఏమి ఇస్తారో మరి. పోయింది. డబ్బులు ఆపడతారో ఏమిస్తారో. మొత్తం పోయింది. తినబోతా తిండికి కూడా అప్పుడప్పుడు మా కాలువలో కూడా నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా కాలువలో నీళ్లు వచ్చినాయి. నీళ్లు వదిలిండు. ఆ నీళ్ల ద్వారా మా బోర్లు కూడా మంచిగా నడిచినాయి. మా పంటలు కూడా మంచిగా పండినాయి. మాకు రైతు బంధు కూడా మంచిగానే ఇచ్చిండు. రైతులకు అన్నిటికీ అన్ని విధాల హెల్ప్ చేసిండు. మాకు మంచిగానే చూసిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ ఎప్పుడు వచ్చి మీ బాధలు ఏంటిది, అసలు రైతులు ఏం బాధలు పడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాకు ఎప్పుడు చూడడం లేదు. గెలిచినప్పుడు కనిపించింది, ఇప్పటిదాకా కూడా కనిపిస్తలేడు. మా బాధలు ఏందో చూస్తలేదు. అదే మా కేసీఆర్ సార్ మళ్ళీ వచ్చి చూస్తుందని అని చెప్పి మేము ఇలా తూర్తి పడుతున్నాము. కానీ ఏ విధానంగా మాకు ఎందుకు ఆదుకుంటలేదు, ఈ కాలువల నీళ్లు ఎందుకు ఇసిపెడతలేదు. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఎండిపోయింది. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా. నాకు భర్త లేడు, నాకు 4 పిల్లలను నేను చదివించుకుంటున్నా. మాది శివలాల్ తండ, ఆలేరు మండలం శివలాల్ తండ, యాదాద్రి జిల్లా మాది. ఇక్కడ అయితే మాకు నీళ్లు వదలక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వ్యవసాయం చేసుకునే బతకాలి, పిల్లల్ని బతికియాలి, వాళ్ళని చదివియాలి, నేను కూడా బతకాలి. అయితే మేము ఎట్లా చేయాలి, పిల్లల్ని ఎట్లా చాటుకోవాలి, మేము ఎట్లా బతకాలి? కింద ఉన్న పైసలు డబ్బులన్నీ ఇంట్లో పెట్టుబడి పెట్టినాం. మా పరిస్థితి ఎవరు చూడడానికి వస్తలేరు. మాకు కొద్దిగా ఆదగాలుగా కాలువలో నీసి పెట్టాలి. నేను నీలమ్మ నాయకుని, ధరావత్ నీళ్లను. ఇక్కడ మా కాలువలో నీళ్లు తీసి పెట్టాలి, మా బాధలు చూడాలి, మాకేమైనా గుంత లెక్క కట్టాలి, మాకు బోర్ల నీళ్ళు వచ్చేటట్టు చూడాలి, మాకు కరెంట్ కరెక్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఇంకో నష్టపరిహారం ఇవ్వాలి. మాకు ఒక్కొక్కరు 10 ఎకరాల దాకా ఎండిపోయింది మాకు. అందుకే మేము దయచేసి మా కొద్దిగా మా సైడ్ చూడాలి. నువ్వు గెలిచినప్పుడు ఎక్కడ ఉన్నావు, నువ్వు గెలవక ముందు ఎక్కడ ఉన్నావు అని అనేదైనా కొంచెం చూసేనా నువ్వు ఇక్కడ రావాలి. మళ్ళీ సారి మా కేసీఆర్ సార్ అన్న రావాలి. మా ఎమ్మెల్యేనే రాలే. మా గోంగూరు చూసిండు. మాకు వర్షం వడ్డీ వారితో వచ్చి పొలాలు కొట్టుకొని పోయినా గానీ మా పొలాల కాడ వచ్చి చూసి మా బాధలేమో చూసి మాకు నష్టపరిహారం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు రావడం లేదు, ఎవరు చూడు. ఎకరానికి 25,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందువలన మాకు వచ్చి చూడాలి, మా బాధలు ఏందో చూడాలి. ఇప్పుడు ఈ కాలువలో నీళ్ళు తీసి పెడతావా, ఇసి పెట్టరా? లేకపోతే మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చి ఇసి పెట్టిండు, నేను ఎందుకు పోవాలని అనుకుంటున్నావా? నువ్వు వేరే జాగాలో ఏదైనా జాక్కుంటున్నావు, వచ్చి మా బాధలన్నీ చూసి మాకు ఏదైనా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను 4 ఎకరాలకు దాదాపు ఇప్పుడు 1,20,000 1,30,000 దాకా పెట్టిన దీనికి పెట్టుబడి. 1,30,000 కూడా నేను అప్పు తెచ్చి పెట్టిన. భర్త లేడు కాబట్టి నేను అప్పు తెచ్చి పెట్టిన. అప్పు తీర్చాలంటే మళ్ళా పంట పెట్టి వానాకాలంలో పంట పెట్టి అప్పు తీరవాలని అంటే దానికి మిత్తే 1,00,000 రూపాయలు అయిపోతుంది. నాకు ఈ పండిన పంట పైసలు తీసుకుపోయి ఆయనకే కట్టాలి. నేను బతకడం అనేది ఏం లేదు. యాదగిరి జిల్లా మాది. నా పేరు పద్మ. మాకు ఎప్పటికీ మంచిగా నీళ్లు వచ్చేది. కాలువల మా బావిలో నీళ్లు వచ్చేది. 24 గంటలు కరెంటు ఉండేది.
ఎంత కరెంటు నడిచినా గానీ ఆ బోర్లలో అంత నీరు ఊరేది. ఒక్క బోరు 4 ఎకరాల పొలం పారేది మాకు. ఇప్పుడేమో గింత కూడా నీళ్ళు లేదు, కరెంటు చక్కగా లేదు. మేము వేసిన ఒక్క ఎకరానికి 25,000 రూపాయలు మేము పెట్టుబడి పెట్టినా గానీ మాకు 50,000 వచ్చేది. అట్లా చేసుకొని మా పిల్లలకు చదువుకుంటా మేము బతికేది. ఇప్పుడు ఆ కరెంటు లేదు, నీళ్ళు లేదు. బావులాల ఇక్కడ నడిచి ఇంటి నుంచి బావి కాడ రావాలన్నా మాకు ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ వస్తే ఏడిసి పోవడే తప్ప చూసి ఆనందం పడేదే లేదు మాకు. రైతుల బాధ మీకు తెలియదా? వచ్చిర్రు ఇంటికి వచ్చిర్రు, 200 రూపాయలు ఇస్తున్నాం, ఓటేరంటే మాకు తెలిసినో తెలియకుండా ఓటేసినాం. మేము కాదంటలేము. అందరికి తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఇది చేసి మోసం చేసి మా బతుకుని ఆగం చేసి మమ్మల్ని అంతా ఇంత నష్టపరిహారాలు మాకు కావాలి. క్షేత్ర స్థాయిలో మనం శ్రీనివాసపురం గ్రామం సంబంధించి రైతుల వద్దకు వచ్చాము. ఆ రైతులకు సంబంధించి పంట ఎండినటువంటి పరిస్థితి చూసినాము. అయితే ఆ చూసినటువంటి సందర్భంలో చాలా మంది రైతులు మన వద్దకు వచ్చారు. ఇక్కడ మనం ఒక ప్రదేశం దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి, వరి చేను అంతా కూడా మొత్తం ఎండిపోయిన పరిస్థితి. విజువల్ చూస్తూనే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే కనీసం పశువులు మేత కూడా మేయనటువంటి పరిస్థితి ఇదంతా కూడా. కాబట్టి నిజంగా ఈ పరిస్థితిలో మేముంటే మా గ్రామము ఇక మేము ఊరిసిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరిని పలకరించినా మేము రెండు బోర్లు వేసినాం, మేము 3 బోర్లు వేసినాం, మేము 4 బోర్లు వేసినాం అని చెప్తున్నారు. బోర్లకి మేము లక్షలాది డబ్బులు చెల్లించామే తప్ప ఒక్క బొట్టు నీళ్లు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. నిజంగా ఈ 4 గ్రామాలు శ్రీనివాసపురం కావచ్చు, పటేల్గూడెం కావచ్చు, గుండ్లగూడెం కావచ్చు, అదేవిధంగా కులన్పాక కావచ్చు, మరి ఇవన్నీ కూడా బాగుపడాలంటే ఖచ్చితంగా దేవాదుల ప్రాజెక్టు 13, 14 ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చినట్లయితే మేమంతా సస్యశ్యామలంగా ఉంటాం. మా గ్రామాల్లో లేనట్లయితే మేము ఉరేసుకోవాల్సిన పరిస్థితి, ఈ బావి దగ్గర వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా రైతులను ఎవరిని పలకరించినా కూడా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నారు. ఎవ్వరు చూడ దరిదాపు 2 నుంచి 3 లక్షల పెట్టుబడి పెట్టారు, ₹1 కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఎండినటువంటి పరిస్థితి. నిజంగా ఇంత దిగజారి ఇంత ఘనం ఎండిపోతుందా అని చెప్పి మనం కూడా ఊహించని పరిస్థితి. ఒకసారి సుమన్ టీవీ ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఎవరిని చూసినా కూడా చాలా బాధ కలిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి నిజంగా ఇక ప్రభుత్వం ఆదుకోవాలి వీరిని. ఎందుకంటే ఇంతవరకు కొంతమందికి రైతు భరోసా పడలేదు, రుణమాఫీ కాలేదు, టెక్నికల్ సమస్య వల్ల కొంతమందికి రుణమాఫీ కూడా కలగలేదు. మా ఊళ్ళో రైతు బంధు పడలేదు, రైతు భరోసా లేదు, ఆత్మీయ భరోసా లేదు. మరి ఇవన్నీ కార్యక్రమాలు మా ఊర్లో ఇంకా అమలు కావట్లేదని చెప్పి వాళ్ళు కూడా బాధపడినటువంటి పరిస్థితి. నిజంగా ఏ రైతును పలకరించినా కూడా చాలా బాధ కలిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా వీరికి సంబంధించి 4 గ్రామాలకు సంబంధించి మన దేవాదుల ప్రాజెక్ట్ సంబంధించి నీరుని విడుదల చేస్తే ఆ ప్రాజెక్ట్ సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసి దానికి ఖచ్చితంగా ప్రాజెక్ట్ నిర్మిస్తే మాత్రం మాకైతే లాభం చేకూరుతా, లేనట్లయితే మా ఊరి నుంచి వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పి రైతులు మనతో చెప్పినటువంటి పరిస్థితి. ఇది శ్రీనివాసపురం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, సుమన్ టీవీ. ఈ సంవత్సరం దాదాపు ఒక 200 ఎకరాల వరి పైరు ఎండిపోయింది. ఏరియాకు మాత్రం ఇంతవరకు గెలిచిన కాంచెలి మా గ్రామానికి వచ్చిన స్థాయి లేదు, మా ఊరిని పట్టించుకునే నాలుడే లేదు.